హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఎందుకు, ఏంటి అనేది నేను ముందు ముందు మాట్లాడతాను. ఎందుకు షిఫ్ట్ అయ్యారు, ఏంటి అనేది. టెక్కల నుంచి హైదరాబాద్ ఎందుకొచ్చారు, ఇక్కడ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది ముందు ముందు మాట్లాడతాం. సో, ప్రస్తుతం లైఫ్ అయితే ఎలా ఉంది శ్రీను గారు? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నౌ. ఎందుకంటే గడిచిన కాలంలో కూడా నాదెప్పుడు ఒక 25 ఇయర్స్ రాజకీయ జీవితం. హ్మ్. కుటుంబ నేపథ్యం కూడా ఒక 28 సంవత్సరాలు వివాహం జరిగింది. ఈ రాజకీయాల్లో ఉంటూ కుటుంబంలో చాలా స్పర్ధలు ఉండేవి, చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఆ కుటుంబం కోసం, పిల్లల కోసం నేను కొంచెం తగ్గాల్సి వచ్చింది. ఓకే. బయటపడకుండా 4 వాల్స్ మధ్యనే నా సమస్యలు నాలోనే నేను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నిటికి పరిష్కారం దొరికాయి, కొన్ని అపరిష్కృతంగా ఉండిపోయినాయి. చాలా ఇబ్బందులు పడ్డాం నా పర్సనల్ లైఫ్లో. పిల్లల కోసమే నేను ఇంతవరకు ఉన్నాను. పెద్ద పాపకి వివాహం చేస్తాం, షీ ఈజ్ ఆల్సో డాక్టర్. రెండో పాప కూడా డాక్టర్. ఇంకా అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇది ఇటీవల కాలంలో జరిగినటువంటి మా ఇంట్లో జరిగినటువంటి గొడవలన్నీ కూడా అందరికీ తెలిసినవే. సో ఈ పరిస్థితిలో మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇద్దరం కలిసి ట్రావెల్ చేయాలి. ఇది సమాజానికి వ్యతిరేకమా, అనుకూలమా, ఇది ఎవరికి ఇష్టమా లేదా అన్నది మాకు అనవసరం, మాకు సంబంధం కాని విషయం. మాకు అవసరమైనటువంటి ఈ విషయాన్ని మేము స్పష్టంగా ప్రజలకు తెలియజేసాం. ఎందుకు తెలియజేయాలంటే, నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి, ఒక సీనియర్ లీడర్గా ఉన్నాను కాబట్టి, 10 మందికి తెలిసిన వాడిని కాబట్టి, నేను చేసే పని పైన 10 మంది తాలూకా దృష్టి ఉంటుంది. ఈయన ఇలా చేశాడు కదా, ఇది నిజమా? కొంతమంది విమర్శకులు అంటారు, సమాజానికి ఏం సమాచారం ఇస్తున్నారు, ఇలా చెయ్యొచ్చా అంటారు. చెయ్యొచ్చా అంటే ఇది చెయ్యాలి అని నేను చెప్పట్లా. నాకు ఇది తప్పదు, మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రకంగా ఉండాల్సిన పరిస్థితి మాకు తప్పని పరిస్థితి కాబట్టి ప్రజలకు కూడా చెప్పాలి. ప్రజలను కూడా కన్విన్స్ చేయాలి. ప్రజా జీవితంలో మనం చేసే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. నేనైతే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాను. ఆ తెలియజేసేటప్పుడు మంచి చెడులను వాళ్లే ఆలోచించి మనల్ని అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలిగే శక్తి ఒక ప్రజలకే ఉంది. కాబట్టి ప్రజలకు నేను స్పష్టంగా తెలియజేశాను విషయాన్ని. మేము తీసుకున్న నిర్ణయంలో ముఖ్యంగా మాకు 5 పిల్లలు ఉన్నారు. మాధురికి 3, నాకు 2 పిల్లలు. 5 పిల్లల్ని ప్రధానంగా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి లోటు రాకూడదు. వాళ్ళ గౌరవప్రదంగా సమాజంలో అన్ని రకాలైనటువంటి సహకారాలు వాళ్ళకి మనం ప్రోత్సహిస్తూ చేస్తూ వాళ్ళకి ప్రయోజకులను చేయాలి. అది ఫస్ట్. సెకండ్, ప్రజా జీవితం. రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు గడిపినటువంటి నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వారి సహాయ సహకారాలతో చాలా కార్యక్రమాలు చేయగలిగాం, చాలా అభివృద్ధి చేయగలిగాం కాన్స్టిట్యున్సీలో. అక్కడ నాకు ప్రత్యర్థి అచ్చెన్నాయుడు, వాళ్ళ అన్నయ్య రమనాయుడు, వాళ్ళతో ఫైట్ చేసి రాజకీయాలు చేశాను నేను. నా 25 సంవత్సరాల పాలిటిక్స్లో 18 సంవత్సరాలు అపోజిషనే చేశాను నేను. స్ట్రాంగ్ అపోజిషన్. ఎర్రన్నాయుడికి, అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా పనిచేసాం. ఉద్యమాలు కూడా చేసాం. ఒక కాకరపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ చిత్తడి నేలలో పెడుతుంటే ఇక్కడ పెట్టడానికి వీలు లేదు, చిత్తడి నేలలు డ్యామేజ్ అవుతాయని చేసి పెద్ద ఉద్యమం చేసాం. దానిలో విజయం సాధించాం. కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో ఉద్యమం జరిగింది. దాన్ని నేనే లీడ్ చేయగలిగాం. ఇవన్నీ పాదయాత్ర చేశాను, ప్రజలతో మమేకమై పనిచేశాను. సరే, గెలుపోవటంలో పక్కన పెడితే నా వాటం ఎప్పుడు కూడా 3,000, 3,500తో, ఎంపీగా కూడా 3,100తో పోయాను. 2014లో కూడా అలాగే 3,000, మళ్ళీ 2009లో కూడా 3,400. ఇలా దగ్గర లీస్ట్ మార్జిన్. దానికి ఏంటంటే ప్రత్యర్థి బాగా రౌడీజం, గూండాయిజం, ఆర్థిక బలం వీటన్నిటితో ఉండటం వల్ల ఈ తక్కువపాటి మార్జిన్ నాకు వాళ్ళకి ఎప్పుడు రావటం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజలను నమ్ముకొని కష్టపడి పనిచేసాం. జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో టెక్కలి నియోజకవర్గానికి ఒక పోర్టు కూడా తీసుకురాగలిగాం, మూలపాట పోర్టు. ఆ పోర్టు మా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదే 80% పూర్తి చేసాం. ఇంకో 20% ఉంది, ఈలో గవర్నమెంట్ మారింది. అది ఆ టెక్కలి ప్రజలకు మేము మా ప్రభుత్వం ద్వారా అందించడం వల్ల ఒక 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక 20,000 కోట్ల పైచీలకు టర్న్ ఓవర్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందేటట్టు అక్కడ అది జరగబోతుంది. త్వరలో పోర్టు ఈ పాటికే ఆ సీ పోర్ట్ ప్రారంభించి ఉండేవాళ్ళం. షిప్ కూడా తెచ్చేసినాం మా టైంలో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గట్టిగా చెప్పుకోవాలనుకుంటే, నేను ఇది ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పోర్టు తెచ్చాము అని నేను ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా దమ్ముంటే అచ్చెన్నాయుడికి చెప్పమనండి.
వాళ్ళ అన్న ఎర్రనాయుడు ఏం చేశాడో, అచ్చెన్నాయుడు ఏం చేశాడు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కదా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, ఇలా ముగ్గురు కలిపి మా జిల్లాకి ఏం చేశారో ఒక్క మాటలో పాయింట్ బ్లాంక్ ఎస్ మేము ఇది చేసాం, శాశ్వతంగా ఈ ప్రజల కోసం ఇది చేసామని ఒక్కటంటే ఒకటి చెప్తే నేను రాజకీయాలు విరమిస్తాను. నా శత్రువుకి, నా ప్రత్యర్థికి నేను చేస్తున్నటువంటి సవాల్ మాటలతోని, కబుర్లతోని, రౌడీయిజం, గూండాయిజంతో కాలయాపన చేశారే తప్ప వాళ్ళు ఏ రోజు ప్రజాశ్రేయస్ కోరుకోలేదు, ప్రజలకు మేలు చేయలేదు. మేము చేయగలిగామని నేను ఎన్నో చేసాం. చేసిన దానిలో ఒకటి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఒక పోర్టు చేయగలిగాను. సో ఇలా రాజకీయ జీవితంలో ఉంటూ మాకు అది కూడా చాలా ముఖ్యమైంది. పిల్లలకు వైపు మేము తీసుకున్న నిర్ణయం రెండు రాజకీయం. రాజకీయాన్ని కూడా మాకు నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో, నేను మాస్ లీడర్గా ఎదిగాను, క్యాడర్ బేస్డ్ కాదు, మాస్ బేస్డ్గా ఎదిగినటువంటి నాకు ప్రతి ఒక్క ఓటర్తో కూడా పర్సనల్ టచ్ ఉంది. 25 సంవత్సరాలు సుదీర్ఘ జీవితం, రాజకీయ జీవితం, కాబట్టి దాన్ని కూడా నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. వాళ్ళకు కూడా ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా అండదండలు ఇవ్వాలి అని అదో నిర్ణయం. ఈ రెండు నిర్ణయాలతో పాటు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద గట్టిగా దాడులు చేశారు. నేను మైనింగ్ బిజినెస్ నాది, గ్రానైట్స్, గత 25 ఏళ్ళుగా. ఆ గ్రానైట్ క్వారీని కూడా ఇప్పుడు ఆపేసినారు. దానివల్ల సుమారు 50 కోట్ల పైచిలకు లాస్. అంతేకాకుండా పోర్టుకు సంబంధించిన బిల్స్ని కూడా ఆపేశారు, అదో 11 కోట్లు. ఇవన్నీ లాస్లో పెట్టి మమ్మల్ని తొక్కాలని చూస్తుంది ఈ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో మేము ప్రజల్ని కాపాడుకోవాలి, మరి మా బండి ముందుకు వెళ్ళాలి, మేము తీసుకునే నిర్ణయం కూడా విజయవంతం కావాలి. ఇవన్నీ కావాలంటే వ్యాపారంలో అడుగు పెట్టాలి. ఇంకో వ్యాపారం, ఇప్పటివరకు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాను, ఇంకో బిజినెస్ వైపు షిఫ్ట్ అయినాం.